ఈరోజు మా ఇంట్లో చాలా 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 పని ఉందండి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా మ్యాచ్ చేస్తున్నారో. అసలు మీకు ఎక్కడ రెండు పేపర్లు అతికించినటువంటి గ్యాప్ ఎక్కడ తెలియదు. సో ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. ఈ వాల్ ఫినిష్ అయిపోయింది. కిసీకి నజర్ నా లగే. సో అడ్వాంటేజ్ ఏంటంటే ఇది వాటర్ సాల్యుబుల్ గ్లూ కాబట్టి సో ఎక్కడ ఏమన్నా పడ్డా కూడా ఈజీగా మనము జస్ట్ వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఇదే పని కనుక మనం పెయింటింగ్ వేయించుకుని ఉంటే ఇల్లు గందరగోళం అయ్యేది, సగం బ్రెయిన్ బ్లాస్ట్ అయిపోయేదండి. హాయ్ అండి, నేను మీ ఉదయ్ భాను. ఈరోజు మా ఇంట్లో చాలా 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 పని ఉందండి. ఇంటీరియర్స్ చేయిస్తున్నాము. యాక్చువల్లీ గృహప్రవేశం అయిన దగ్గర నుంచి ఫర్నిషింగ్ ఎక్కువగా చేయలేదు బికాజ్ వీ వర్ బిజీ. సో ఈ ఫర్నిషింగ్ అండ్ ఇంటీరియర్స్ కూడా ఇంకొంచెం మారుద్దాము అని అనుకున్నాం అన్నమాట. సో వాల్ పేపర్స్ చేయిస్తున్నాము. ఇప్పుడు ఇట్లా ప్లెయిన్గా ఉంది కదండి, కొన్ని రోజులు బాగానే అనిపించింది, బట్ ఇంకొంచెం బ్యూటిఫుల్గా ఉంటే బాగుండేమో అని అనిపించింది. సో అందుకని మేము వాల్ పేపర్స్ చేయిస్తున్నాం. జనరల్గా అండి మళ్ళీ ఇంటికి కొత్త కలర్ వేయాలన్నా, సున్నం వేయించుకోవాలన్నా చాలా పెద్ద పని. ఇంట్లో ఉన్న ఫర్నిచర్ అంతా కప్పేయాలి, వాటంతా తీసేయాలి, లేకపోతే ఎందుకంటే గోడలన్నీ మొత్తం సున్నం ఆల్రెడీ ఉన్న సున్నాన్ని తీసేసేసి గీకేసేసి మళ్ళీ కొత్తగా ఫ్రెష్గా కలర్ వేస్తారు కదా. దానికి ఎంత పెద్ద పని ఉంటుందో. కానీ అలా కాకుండా చాలా ఈజీగా క్విక్గా మీరు కోరుకున్న స్టైల్లో చాలా డ్రీమీగా మీ డ్రీమ్లో ఎలా ఉంటుందో ఇల్లు అలాగా మార్చేసుకోవచ్చు. అలా మార్చేయాలంటే ఇంటీరియర్స్ కావాల్సినటువంటి వాల్పేపర్స్, మన వాల్స్ అన్ని అందంగా మార్చే విధంగా బ్యూటిఫుల్ వాల్పేపర్స్ కావాలండి. ఆ బ్యూటిఫుల్ వాల్పేపర్స్ అంటే మనం ఎక్కడి నుంచో ఇంపోర్ట్ చేసుకోవాలి అన్నది లేదు. మన ఇండియాలోనే అందున మన హైదరాబాద్లోనే అందున మన బేగం బజార్లోనే బిఆర్ వాల్పేపర్స్ అని ఉందండి. విజన్ రిఫ్లెక్షన్స్ వెరీ వెరీ బ్యూటిఫుల్ కలెక్షన్ ఉందండి. ఎంత హ్యూజ్ వాస్ట్ కలెక్షన్ ఉందో అండ్ ఎక్స్ట్రీమ్లీ డిజైనర్ కలెక్షన్ ఉంది. అది చూసిన తర్వాత నేను ఆశ్చర్యపోయాను. అండ్ ఒకవేళ మనం వాల్పేపర్ వేసుకున్నా ఒకవేళ ఏదైనా చిన్న డ్యామేజ్ అయినా ఎట్లా అని టెన్షన్ పడడానికి కూడా లేదు. ఎందుకంటే 10 years వరకు డ్యూరబిలిటీ ఉంటుందండి వీటికి. 10 years వరకు డ్యూరబిలిటీ ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం 2 years ఇన్స్టలేషన్ గ్యారంటీ ఇస్తున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం ఏదైనా ఒక చిన్న పీస్ ఏదైనా చిన్నగా డ్యామేజ్ అయినా కూడా అక్కడి వరకు ఆ పీస్ కట్ చేసేసి మళ్ళీ మొత్తం వాళ్ళంతా ఈవెన్గా కనిపించేలా చేస్తారనమాట. సో ఆ సదుపాయం కూడా ఉంది. సో ఎక్స్పర్ట్స్ చాలామంది వచ్చారు, వాళ్ళని అడిగి తెలుసుకుందామండి. సో విజన్ రిఫ్లెక్షన్స్ నుంచి చాలామంది టెక్నీషియన్స్ వచ్చారు. హెడ్ ఆఫ్ ద టెక్నీషియన్స్ అనుకోవచ్చు. మీ పేరు? आपका नाम क्या है भैया? अब्दुल नाम है मेरा. अब्दुल भाई. अब्दुल भाई, अपने पास जो वॉलपेपर्स है बहुत अच्छे है और बहुत अच्छा कलेक्शन है. मगर सबको डाउट होता है ना कैसे चिपकाते हैं. जब चिपकाते समय वो गोंद जो है ग्लू नीचे गिर गया तो कैसा होगा, फिर उसको साफ करना कैसा होगा, फिर इसको डस्ट लगे तो क्या होगा, ये सब डाउट्स है ना. तो आप हिंदी में बता दीजिए, आपको तेलुगु नहीं आता है तो मैं तेलुगु में एक्सप्लेन करूंगी. तो इसको चिपकाते कैसे हैं और कितने साल रहता है. ओके ठीक. ये जो है 3 कोटेड वॉलपेपर है. 3 कोटेड वॉलपेपर है. इसका पहला कोटिंग जो है पेपर कोटेड है एंड सेकंड इज दैट डिजाइन कोटेड एंड थर्ड इज दैट प्लास्टिक कोटेड. अगर ऊपर से कभी भी कितना भी पानी गिरे तो कोई प्रॉब्लम नहीं है. अगर पीछे से मॉइस्चर आता है तो पेपर खुलेगा लेकिन सड़ेगा नहीं. बस. సో ఇది 3 కోటెడ్ వాల్ పేపర్స్ అండి. సో పहला कोट होता है पेपर, सेकंड कोट होता है डिजाइन कोटेड, देन प्लास्टिक कोटेड, देन प्लास्टिक कोटेड ఉంటుంది. అంటే వెనక నుంచి చెమ్మ వచ్చినా కూడా అది డ్యామేజ్ అవ్వదు. ओकेना. अगर निकलता है तो भी फिर से चिपका सकते हैं. बस दीवार के पीछे जो मॉइस्चर नहीं आना चाहिए. ఓన్లీ మన గోడలకి మనము వాటర్ ప్రూఫింగ్ చేస్తే సరిపోతుందండి. ఒకవేళ చెమ్మ వస్తే అప్పుడు కానీ ప్రాబ్లం అవుతుంది, కానీ చెమ్మ రాకుండా ఉన్నట్టు గోడలకి అయితే సూపర్బ్ అనమాట. సో 3 layers ఉంటుంది. सो एंड अगर ये थोड़ा बहुत फट गया समझिए, क्योंकि ये पेपर है, कुछ शार्प चिक्स लग गया, बच्चे हैं जैसे खेल रहे, कुछ पेंसिल लग गया, नहीं तो कुछ फर्नीचर उठा रहे तो लग गया, कुछ छोटा मोटा फट गया समझिए, तो पूरा वॉल कर देते हैं ना. बीच में थोड़ा फटा हुआ दिखे तो अच्छा नहीं लगेगा ना. फिर उसको क्या करते हैं, थोड़ा पेपर कस्टमर को बचा के रखना चाहिए उसके लिए. अगर जैसे कहीं फट गया है तो पूरा पीसेस नहीं लगाना चाहिए, क्योंकि उसके लिए उसको जो है नया रोल परचेज करना पड़ेगा. इसलिए थोड़ा पीस बचा के रखना चाहिए. कहीं फट गया तो वापस
लगा सकते हैं उसको। చాలా సింపుల్ అండి. ఇప్పుడు మనము వాల్ పెయింటింగ్ చేయించుకున్నప్పుడు ఎప్పుడైతే మనము పెయింటింగ్ సంబంధించినటువంటి కొంచెం ఎలా అయితే పెయింట్ ఉంచుతామో ఇంట్లో మన స్టోర్ రూమ్లో కానీ ఎక్కడ పెట్టేస్తాం, ఎందుకంటే ఏదైనా చిన్న ప్యాచ్ వచ్చినప్పుడు దాన్ని అడ్జస్ట్ చేయడం కోసం. అట్లాగే ఇప్పుడు మనం ఇది రోల్ అంతా వేసినప్పుడు చాలా మిగులుతుందండి, కొద్ది గొప్ప మిగులుతుంది. ఆ మిగిలింది మీరు జాగ్రత్త పెట్టుకుంటే ఎక్కడ చిన్న ప్యాచ్ వచ్చినా ఆ పేపర్ తోటి వాళ్ళు వేసేస్తారు, అదర్వైజ్ రోల్ అంతా కొనుక్కోవాల్సి వస్తుంది. ఓకేనా? సో దాని బదులు మీరు ఒక చిన్న వేగా మిగిలినటువంటి పేపర్ని మీరు పెట్టేసుకున్నారంటే ఎక్కడైతే ప్యాచ్ వచ్చిందో దాన్ని తెలియకుండా వాళ్ళు మర్జ్ చేసేస్తారనమాట. ఆ ఫెసిలిటీ ఉంది. సో ఇసుకు గోంద్ కేసి లాగాతే గమ్ ఎలా వేస్తారో చూద్దరు కానీ ఒక్కసారి చూడండి. సో ఇలా వేస్తారు. क्या क्या केमिकल सब है? सीएमसी केमिकल है, ग्लैमोरा का गम है। दो गम मिल करके ये जो है केसीएमसी बनता है। स्टेना का गम भी प्लस इसके अंदर मिक्स है। तो वो जो बकेट में है वो सब गम ही है? हाँ गम है। हाँ मिक्स करे से वो మిక్స్ किया మిక్స్ చేసినటువంటి మిక్చర్ అండి. సో ఇప్పుడు అంతా వైట్ వాల్ ఉంది కదండి, ఏం ఎక్సైట్మెంట్ లేదు ఈ వాల్ చూస్తే కదా. సో దీనికి మనం ఏదో ఒక డెకరేటివ్ పీస్ పెడితే కానీ దీనికి అందం రాదు. బట్ వాల్ ఇలా మారిపోయింది అనుకోండి, చూడ్డానికి ఇలా ఉంది. మొత్తం వేసిన తర్వాత చూడండి, అంటే ఇసుక 21 ఇంచెస్ ఇసుక 21 ఇంచెస్ పెడుతుందండి. బట్ మీకు ఎక్కడ కూడా వీళ్ళు ప్యాచ్ చేసిన తర్వాత అన్నీ అతికించిన తర్వాత ఎక్కడ కూడా మీకు ఆ గ్యాప్ కూడా తెలియదు అనమాట. మొత్తం పెయింట్ వేసినట్టుగా ఉంటుంది, టెక్స్చర్ పెయింట్లా ఉంటుంది అనమాట. ఓకే, అండ్ చాలా సులువుగా, చాలా అందంగా, చాలా ఈజీ వేలో మన ఇంటిని అందాల మేడలాగా మార్చేసుకోవచ్చు. సో దట్స్ వాట్ ఐఎమ్ డూయింగ్ రైట్ నౌ. వీళ్ళంతా మొత్తం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో వీరే డీలర్స్ అండి. ఇక్కడ నుంచి వెళ్తుంది మెటీరియల్ అంతా. సో మీరు డైరెక్ట్గా ఇక్కడ నుంచి తీసుకున్నారంటే చాలా రీజనబుల్ ప్రైజెస్లో మీకు అయిపోతుంది. ఇంటీరియర్స్ అన్నీ అయిపోతాయి, వాల్ డిజైనింగ్ అంతా అయిపోతుంది. ఫీల్కనా బేగం బజార్లో ఉందండి విఆర్ వాల్ పేపర్స్. చూడండి ఎంత బ్యూటిఫుల్గా మ్యాచ్ చేస్తున్నారో. అసలు మీకు ఎక్కడ రెండు పేపర్లు అతికించినటువంటి గ్యాప్ ఎక్కడ తెలియదు, మొత్తం సింగిల్ పీస్ లాగా అనిపిస్తుంది అనమాట ఓవరాల్గా. ఎంత బ్యూటిఫుల్గా మారిపోయింది కదండి కదా. ఇప్పటిదాకా ప్లెయిన్ వైట్ వాల్ ఉంటుంది, ఇవి చూడండి ఎంత అందంగా అయిపోయిందో. టెక్స్చర్ పెయింటింగ్లో కూడా ఎంత బ్యూటిఫుల్గా ఫినిషింగ్ రాదండి, చూడండి ఎంత బ్యూటిఫుల్ ఫినిష్ వస్తుందో. అండ్ ఇట్ విల్ లుక్ లైక్ అంటే కంప్లీట్గా ఎవరో వచ్చి పెయింట్ చేశారేమో అన్నట్టుగా ఉంది. వాల్ పేపర్లో లేదు, ఇది అంత బ్యూటిఫుల్గా ఉంది. విజన్ రిఫ్లెక్షన్స్ మన దగ్గర ఉన్నటువంటి కలెక్షన్ చూసి నేనైతే ఆశ్చర్యపోయానండి. అంటే అంత వెరైటీ ఉంది, అంత వాస్ట్ వెరైటీ ఉంది. ఒక్కొక్క వాల్కి ఒక్కొక్క పేపర్ సెలెక్ట్ చేసుకోవడానికి మాకు ఎంత టైం పట్టిందో మేము ఒక వారం రోజులు ఆలోచించాం. ఎందుకంటే అన్నీ నచ్చేస్తున్నాయి, అన్నీ ఉన్నదో ఒక వాల్, ఒక హాల్, ఒక లివింగ్ రూమ్, ఎన్ని పేపర్లు నేను వేసుకుంటాను చెప్పండి. అండ్ డీసెంట్గా ఉండాలి, చాలా సోబర్ కలర్స్లో వెళ్ళాము, అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉండాలని, అండ్ అట్ ద సేమ్ టైం చాలా ఎలిగెంట్ లుక్ రావాలి, కొంచెం ఎథీరియల్గా ఉండాలి అని చెప్పి నేను సెలెక్ట్ చేసుకున్నాను నేను. ఇప్పుడు చూడండి రెండు పువ్వుల్నివి హాఫ్ ఉన్నాయి కదా, కరెక్ట్గా అతికిస్తాడు చూడండి, కరెక్ట్గా ప్లేస్ చేసి. అంటే వీళ్ళందరూ ఎక్స్పర్ట్స్ అండి బాబు. कहाँ पे ट्रेनिंग लिए भाई इसका? ముంబైలో ట్రైనింగ్ తీసుకుని వచ్చారండి. అందరూ ఎక్స్పర్ట్స్, వీళ్ళంతా టెక్నీషియన్స్, అందరూ ఏదో జస్ట్ అలా పెట్టిన వాళ్ళు కాదండి, ప్రతి ఒక్కరు ఎక్స్పర్ట్స్. అంత డెలికేట్ వర్క్ అండి యాక్చువల్ అది. ఒకవేళ రాంగ్ కట్ అయిపోతే మొత్తం పేపర్ తీసేసి మళ్ళీ వేయాల్సి వస్తుంది. ఇంత డెలికేట్గా చేస్తున్నారు చూడండి. నేను అనుకోలేదండి మన హైదరాబాద్లో ఇంత రీజనబుల్ ప్రైజెస్లో అండ్ ఇంత రేంజ్ దొరుకుతుందని అయితే నేను అనుకోలేదు. ఇంత స్మార్ట్గా, ఇంత టెక్నిక్ యూస్ చేస్తూ, ఇంత ఈజీ వేలో వాల్ పేపర్ జరిగిపోతుంది, వాల్ పేపర్ వేసేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇట్ ఈస్ సో ప్రిటీ అండ్ సో ఎలిగెంట్ అండి. అండ్ ఎక్కువ టైం కూడా పట్టదండి, నాకు తెలిసి ఒక 4-5 గంటల్లో మొత్తము ఒక 5-6 రూమ్లు అయిపోతాయి, ఇంత పెద్ద రూమ్లు అయిపోతాయి. జనరల్గా మనం ఇంటికి సున్నం వేసుకోవాలి, ఒక్క వాల్ చేయాలన్నా ఎంత గందరగోళం అయిపోతుందో కదా. మొత్తం అదంతా వాల్ అంతా గీకి, అదంతా దాని దుమ్ము పడి మనం అందరం ఆ దుమ్ము పీల్చుకుని
రైట్. సో ఆ కష్టాలు లేకుండా చాలా సింపుల్గా, చాలా ఈజీగా, చాలా క్విక్గా, చాలా ఎలిగెంట్గా మా ఇంటిని మార్చేస్తున్నాం. అక్కడ చూడండి ఎలక్ట్రికల్ థింగ్ ఎలా కవర్ చేశారు, ఎంత డీసెంట్గా, ఎంత బ్యూటిఫుల్గా కవర్ చేశారు. విజన్ రిఫ్లెక్షన్స్కి 2 బ్రాంచెస్ ఉన్నాయండి. 2 మన హైదరాబాద్ బేగం బజార్లోని ఫీల్ఖానాలోనే ఉన్నాయి, ఇంకెక్కడా లేవు. మాది కూడా సేమ్ అని కొత్త కొత్త పేర్లు పెట్టుకొని చెప్తా ఉంటారు. డోంట్ ఫాల్ ఫర్ దెమ్. వీరు డిస్ట్రిబ్యూట్ చేస్తారు, మొత్తం ఇండియా నలుమూలలో డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అండ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వాస్ట్ బిజినెస్ చేస్తారండి. సో డీలర్స్ అండ్ హోల్సేలర్స్ అండి. సో ఇక్కడ నుంచి మీరు వాల్పేపర్స్ వేయించుకుంటే మీకు రీజనబుల్గా అవుతుంది, అట్ ద సేమ్ టైం పర్ఫెక్ట్గా అవుతుందండి. పైన కూడా చేస్తున్నాం అండి. సో ఈ వాల్ ఫినిష్ అయిపోయింది చూడండి. ఆ వాల్పేపర్ ఇలా కంటిన్యూ అవుతుంది అనమాట ఇక్కడి వరకు. అండ్ అటువైపు మరీ ఎక్కువగా కనిపించకుండా జస్ట్ ఇందులో ఉన్నటువంటి ప్లెయిన్ కలర్ వేయిస్తున్నాను ఆ వాల్కి. సో ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. ఈ వాల్ ఫినిష్ అయిపోయింది. కిసీకి నజర్ నా లగే. సో 24 అవర్స్లో మొత్తం ఫినిష్ అయిపోతుందండి. కొంచెం ఇల్లు గందరగోళంగా ఉంది, ఏమనుకోకండి. బికాజ్ సామాన్లు అన్నీ పైనుంచి కిందికి, కింది నుంచి పైకి తీసేస్తాం. వాల్పేపర్కి ఇంత హడావిడి ఉంది. ఇమాజిన్ మీరు ఒకవేళ పెయింట్ వేసుకుంటే ఏంటో పరిస్థితి. అండ్ ఈ వాల్ డిఫరెంట్గా, అంటే బికాజ్ ఇక్కడంతా కలర్ మేము డిఫరెంట్గా వాడాం కాబట్టి ఇంటీరియర్స్లో ఈ వాల్కి ఇలా వెళ్ళామండి. విజన్ రిఫ్లెక్షన్స్ వాల్పేపర్ వేసేసాం ఇక్కడ. అండ్ నాకు ఎలా అనిపిస్తుంది అంటే, నార్దర్న్ లైట్స్ ఉంటాయి కదండి, లైక్ నార్వేలో, అలాస్కాలో, నార్దర్న్ లైట్స్ చూడ్డానికి మనం వెళ్తాము. అరోరా బొరియాలిస్ అని కూడా అంటారు దాన్ని. అంటే స్కై అంతా చాలా బ్యూటిఫుల్గా పాలపుంతలు కనిపిస్తాయండి, రకరకాల కలర్స్లో స్కై కనిపిస్తుంది. సోలార్ ఫ్లేర్ అని కూడా అంటారు. సో ఆ కలర్స్ దాన్ని ఇన్స్పైర్ అయ్యి నేను ఈ వాల్పేపర్స్ సెలెక్ట్ చేసుకున్నానండి. ఎంత బ్యూటిఫుల్గా ఉంచండి పైన. అండ్ ఈ షైన్ ఒక టూ మచ్గా లేకుండా ఇక్కడ దేవుడి గదండి ఇది. సో నార్దర్న్ లైట్స్ ఫీల్ కలిగేలాగా వేయిస్తున్నానండి. సో ఈ వాల్ అంతా ఇలా ప్లెయిన్గా, అంటే ఒక టెక్స్చర్ కలర్స్లో వచ్చింది కదండి, లైట్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి కదా. సో ఇక్కడ మాత్రం మోటివ్స్ వస్తాయి అన్నమాట. సో సేమ్ కాంబినేషన్లో డిఫరెంట్గా ఉంటుంది వాల్పేపర్. ఇలా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు అంతా ప్లెయిన్గా ఉంది కదా, సో ఇలా వస్తుంది అనమాట. వేసిన తర్వాత చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. సో దానికి కాంబినేషన్ అనమాట, ప్రతిదానికి కాంబినేషన్ ఉంది. చాలా చాలా బ్యూటిఫుల్. ఇప్పుడు నాకు చేతికి అంతా గమ్ అంటుంది. జస్ట్ డోంట్ వరీ, ఐ జస్ట్ వాష్ ఇట్ అండ్ ఇట్ విల్ గో ఆఫ్. ఇవన్నీ అవార్డ్స్ అండి, ఎక్కడ పెట్టాలో తెలియదు, పైనుంచి తీసామన్నీ దుమ్ము పట్టేసాయి. ఈ రకంగా ఇల్లు కూడా ఇంకా బాగా క్లీన్ అయిపోతుంది, ఎందుకంటే పైకి అందదు కదా, ఎవ్రీడే క్లీన్ చేయడం కష్టం. ఎనివే ఈ వాల్పేపర్ అడ్వాంటేజ్ ఏంటంటే, పైనుంచి ఎంత వాటర్ పడ్డా ఏం కదండి, మనం కడిగేయచ్చు కూడా, లిటరల్గా గోడని మనం వాష్ చేసేయచ్చు. బట్ వెనక నుంచి గోడ లోపల నుంచి చెమ్మ వస్తేనే అది కొంచెం డ్యామేజ్ చేస్తుంది. అంటే గోడ నుంచి చెమ్మ వచ్చిందనుకోండి, మీరు ఎంత వాటర్ ప్రూఫింగ్ చేయించినా, ఎంత పుట్టి పెట్టినా, ఏం చేసినా కూడా ఆ సున్నం కూడా బయటకు వచ్చేస్తుంది కదా. సో వాల్పేపర్ కూడా అంతే. ఒకవేళ గోడలో తేడా ఉంది, డ్యామేజ్ ఉంది, వెనక నుంచి వాటర్ లీక్ అవుతుంది అంటే మాత్రం అప్పుడు మళ్ళీ తీసి మళ్ళీ ఇంకోసారి వేయాల్సి వస్తుంది. ఓకే. కర్టన్స్, బంగారం లాంటి కర్టన్స్, ఏం కాదులేండి, బట్ స్టిల్. సో ఎవ్రీ వాల్పేపర్కి ఒక్కొక్క పర్టిక్యులర్ నేమ్ ఉందండి. సో సో ఈ ఫ్లవర్ మోటివ్ వచ్చింది అనుకోండి, మోటివ్స్ ఇన్ దమాస్ డిజైన్ అంటే ఇది. సో నేను నా ఇంట్లో వేయించింది దమాస్ అనమాట, హాల్లో అండ్ లివింగ్ రూమ్లో. హాల్ కా భీ వही है ना, दमास ही है, वो गोल्डन कलर में है. ఇందులో కొంచెం టర్కాయిస్ బ్లూ అండ్ గ్రీన్ మిక్స్ ఉంది. చెప్పాను కదండి, అరోరా కలర్స్, నార్దర్న్ లైట్స్ కలర్స్ అవి నాకు చాలా ఇష్టము. సో దీన్ని చూడగానే నాకు అలా అనిపించింది, ఆ స్కై లాగా అనిపించింది.
ఇది డమాస్ డిజైన్ అండి. అండ్ వీరు గత 4 ఏళ్ళుగా లీడింగ్ వాల్పేపర్స్ బిజినెస్లో ఉన్నారండి. విజన్ రిఫ్లెక్షన్స్ 4 ఏళ్ళుగా బిజినెస్లో ఉన్నారు. అండ్ దే నంబర్ 1 ఇన్ వాల్పేపర్స్. ఎంత బాగుందో అండ్ ఎంత థిక్గా ఉందో, ఇది చాలా థిక్గా ఉందండి. లైట్ పేపర్ కాదు, మంచి క్వాలిటీ అన్నమాట, ఎక్స్ట్రీమ్లీ బ్యూటిఫుల్ క్వాలిటీ. సో అందుకే 10 years వరకు మనకి డ్యూరబిలిటీ ఉంటుందంటే ఇమాజిన్ అండి. 10 साल तक रहता ना भैया? 10 साल रहेगा आराम से 10 साल तक रहेगा. ठीक है. शाइन कुछ कम होता है क्या फिर वॉश करते हैं तो धोते हैं? कोलिन वगैरह यूज किए तो थोड़ा थोड़ा शाइनिंग कम होगा, धीरे धीरे कलर फेड होने लगेगा अगर आप कोलिन वगैरह यूज कर रहे हैं तो. पानी यूज करते तो कुछ नहीं होता. पानी यूज किए అంటే మనము ఈ ఎక్స్ట్రీమ్ మెటీరియల్స్ ఉంటాయి కదండి, లైక్ ఈ లిక్విడ్స్ ఉంటాయి కదా, మనము ఫ్లోర్ క్లీనింగ్ చేసేటివి అట్లాంటివి వాడకూడదు. కోలిన్ లాంటివి కానీ లేకపోతే ఇంకేదన్నా ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్స్ కానీ వాల్ క్లీనింగ్ యాసిడ్స్ కానీ అలాంటివి ఏమి వాడకుండా ఉంటే మాత్రం డెఫినెట్గా యాసిడ్ వాడితే మన మార్బుల్ యొక్క షైనే తగ్గిపోతుంది కదండి కదా. సో అలాంటివి కాకుండా జస్ట్ మీరు వాటర్తో లైట్ మైల్డ్ సోప్తో క్లీన్ చేస్తే ఆ షైన్ 10 ఏళ్లకు పైనే ఉంటుందంట. అండ్ గుర్తుంచుకోండి, మీరు వాల్పేపర్ వేయించుకున్న తర్వాత మిగిలిన పీసెస్ మాత్రం మళ్ళీ వాళ్ళకి వాపస్ ఇచ్చేయకండి, ఎక్కడైనా పడేయకండి. అది దగ్గర పెట్టుకుంటే ఏంటంటే చిన్న డ్యామేజ్ ఏదైనా అయిందనుకోండి, అక్కడికక్కడ ఎంత బ్యూటిఫుల్గా ప్యాచ్ చేస్తున్నారో, అంత బ్యూటిఫుల్గా ప్యాచ్ అంటే మిగతా వాళ్ళు కూడా చూశాను నేను, ఊరికే డిసిజన్ తీసుకోలేదు. చాలా బ్యూటిఫుల్గా అసలు మీరు కూడా గ్రహించలేరు అనమాట. చిన్న పేపర్తో కూడా చిన్న ప్యాచ్ చేసేస్తారు. సో మిగిలిన పేపర్ మీరు జాగ్రత్త పెట్టుకోవాలి. కాకపోతే ఓకే, ఎక్కడ పెట్టామని ఆలోచించకూడదు. సో తను ఇక్కడ చేస్తున్నారు, ఇల్లు అక్కడ వాల్ అయిపోయిందంట. హోగయా సిర్ఫ్ పోచనా బాకీ. ఓ మై గాడ్, లుక్ ఎట్ దాట్, సో ప్రిటీ అండి. ఇక్కడ వాల్ ఫినిష్ అయిపోయింది, పక్కన పెట్టేద్దాం. ఎంత బాగుంది కదండి, ఇప్పుడు కదా ఒక డ్రీమ్ హౌస్లో ఉన్నట్టుగా ఉంటుంది కదా. జస్ట్ ప్లెయిన్ వాల్ క్షణాల్లో ఎంత బ్యూటిఫుల్గా మారిపోయింది చూడండి, సో బ్యూటిఫుల్. ఇదంతా ప్లెయిన్గా ఉంది కదా ఈ వాల్ అంతా, ఈ స్టేర్ కేస్ వాల్ అంతా. సో దానికి మ్యాచ్ అయ్యే విధంగా సేమ్ టెక్స్చర్తో కూడినటువంటి వాల్పేపర్ వేయిస్తున్నాము విజన్ రిఫ్లెక్షన్ వారి స్పెషల్ ఎక్స్క్లూజివ్ కలెక్షన్లోంచి. సో ఎలా మారుతుందో చూడండి ఈ ఏరియా అంతా. పైన కూడా వర్క్ జరుగుతుందండి. ఈ వాల్పేపర్ మా బేబీ సెలెక్ట్ చేసిందండి. తను చెర్రీ బ్లాసమ్స్ అంటే ఇష్టము, అండ్ దాంట్లో బ్లూ కలర్ అంటే ఇష్టం. సో ఆల్మోస్ట్ బ్లూ కలర్ చెర్రీ బ్లాసమ్స్ అనుకోవచ్చు. కొంచెం స్నో ఫ్లేక్స్ పడ్డట్టుగా ఉంటుంది. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఈ వాల్ అంతా జస్ట్ ప్లెయిన్గా ఉండింది, ఇప్పుడు ఎంత బ్యూటిఫుల్గా మారిపోయింది చూడండి. సో అడ్వాంటేజ్ ఏంటంటే ఇది వాటర్ సాల్యుబుల్ గ్లూ కాబట్టి సో ఎక్కడ ఏమన్నా పడ్డా కూడా ఈజీగా మనము జస్ట్ వాష్ చేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ ఒక కొత్త ఇంటికి వచ్చినట్టుగా అనిపిస్తుంది నాకు ఈ వాల్స్ చూస్తుంటే. సో ఇక్కడ ఇంటీరియర్స్కి మ్యాచ్ అయ్యేలాగా ఈ వాల్పేపర్ సెలెక్ట్ చేసుకున్నాం అండి. బ్యూటిఫుల్ రైట్. వెరీ ప్రిటీ అండి. ఇంకా ఫినిష్ కాకముందే 2 కళ్ళు సరిపోవట్లేదు చూడడానికి, అంత బ్యూటిఫుల్గా ఉంది. పైన కూడా రూమ్ ఫినిష్ అయింది, చూద్దాం పదండి. లెట్స్ గో. ఇప్పటి నుంచి అనుకుంటున్నామండి మొత్తానికి, బికాజ్ ఐ వాజ్ నాట్ ష్యూర్ దట్ వాల్పేపర్ వేస్తే ఎలా ఉంటుందో ఏమో అని ఒక చిన్న టెన్షన్ ఉండింది. బట్ ఫైనల్లీ కాన్ఫిడెన్స్ వచ్చింది నాకు విజన్ రిఫ్లెక్షన్స్ వారి
వాల్పేపర్స్ అన్ని చూసి ఎలా ఇన్స్టాల్ చేస్తారు, అదంతా పేపర్ అంతా ఎలా స్టిక్ చేస్తారు, దాని తర్వాత దాని డ్యూరబిలిటీ గురించి అండ్ ఎవరైతే వేయించుకున్నారో ఆ కస్టమర్స్ దగ్గర నుంచి రివ్యూస్ తీసుకున్న తర్వాతే నేను ఈ డిసిజన్కి వచ్చానండి. లేకపోతే నో వే, ప్లెయిన్ వైట్ వాల్స్ ఓకే అనుకున్నాను. ఎందుకంటే సున్నం వేయించాలంటే మళ్ళీ టెక్స్చర్ పెయింట్ వేయించాలంటే పెద్ద పని కదండి. సో అవన్నీ కాకుండా ఈజీగా అయ్యేలాగా దిస్ ఈస్ ద డెసిషన్ ఐ హ్యావ్ టేకెన్. ఈ వాల్ అంతా ఫినిష్ అయిపోయిందండి. ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. చూడండి, చాలామంది లేడీస్ నేను వాల్పేపర్ గురించి చెప్తుంటే మీరేమో నా డ్రెస్ చేస్తున్నారు కదా. అందున ఈ పింక్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో డిజిటల్ ప్రింట్. ఇది మన భూయువ్ కలెక్షన్ అండి. మన భూయువ్లో అవైలబుల్గా ఉంది. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ గో. నేను ఎల్ సైజ్ వేసుకున్నాను, కొంచెం లూజ్గా వేసుకోవడం ప్రిఫర్ చేస్తాను. అండ్ దిస్ లుక్స్ సో ప్రిటీ. ఇదంతా ఎక్స్క్లూజివ్గా మనం భూయువ్ కోసం డిజైన్ చేయించినటువంటి డిజిటల్ ప్రింట్ అండి. ఇది యాక్చువల్లీ క్రేప్ అండి, అంటే కాటన్ క్రేప్ అంటారు దీన్ని. చాలా బ్యూటిఫుల్గా ఇట్ విల్ ఫాల్ ఆన్ యువర్ బాడీ. ఇజంట్ ఇట్ అమేజింగ్? ఈ వాల్ ఫినిష్ అయిపోయిందండి. అలా పైకి వెళ్ళి ఇలా కిందకి వచ్చేసరికి వాల్ ఫినిష్ అయిపోయింది. సో మనము గంటలు రోజుల తరబడి కూర్చుని పెయింటింగ్లు వేయించుకోక్కర్లేదు. జస్ట్ ఒక వాల్పేపర్ ఇలా స్టిక్ చేసేస్తారు. 24 అవర్స్లో పని అయిపోతుందండి. అంటే 24 అవర్స్ ఆరితే సరిపోతుంది. స్టిక్కింగ్కి మాత్రం ఒక 3 to 4 అవర్స్ సరిపోతుంది. క్లీనింగ్ కూడా ఇలా వెంటనే చేసేస్తున్నారు చూడండి. ఫటాఫట్ క్లీనింగ్ అయిపోతుంది. అండ్ కింద పడ్డ గ్లూ అంతా వాటర్తో స్పాంజ్ వాటర్లో ముంచేసేసి ఇలా తుడిచేస్తున్నారు, అంతా వెళ్ళిపోతుంది. నీట్గా క్లీన్ అయిపోతుంది అంతే. మనం వాల్పేపర్ పైన కూడా ఏదైనా అతికినా కూడా అంతే, జస్ట్ ఒక స్పాంజ్ని వాటర్లో డిప్ చేసి ఇలా తుడిచేస్తే సరిపోతుందండి. సో ఎటువంటి షైన్ వెళ్ళిపోవడం కానీ అట్లాంటిది ఏమీ ఉండదు అనమాట. 10 సంవత్సరాల వరకు డ్యూరబుల్ వాల్పేపర్స్ అండి ఇవి. సో విజన్ రిఫ్లెక్షన్స్లో వెళ్తేనే మీకు ఈ క్వాలిటీ దొరుకుతుంది. మరి మీరు ఇంకెక్కడికైనా వెళ్తే మాత్రం నేనైతే గ్యారంటీ ఇవ్వలేదు. సో ఆల్మోస్ట్ ఫినిషింగ్కి వచ్చేసిందండి ఈ వాల్ అంతా. అండ్ అందరు ఆకలితున్నారు. మంచి దమ్ బిర్యానీ తెప్పించాము. ऑलमोस्ट ये वॉल अंता फिनिश अयिंदी. अब्दुल भाई ये फिनिश है ना? हाँ जी, ये फिनिश हो गया, कंप्लीट अयिंदी. చూడండి ఇక్కడ ఈ ఫినిషింగ్ చూడండి. ఈ ఎడ్జెస్ కూడా ఎంత బాగా చేశారు. ఈ విండో ఎడ్జెస్ కూడా ఎంత నీట్గా ఫినిష్ చేశారు. ఈ కార్నర్స్ ఇవన్నీ అంటే ఈ ఫినిషింగ్ చూస్తే తెలుస్తుంది మీకు, అంత బ్యూటిఫుల్గా ఫినిష్ చేశారు. అండ్ ఇక్కడ కూడా ఎడ్జెస్ అన్నీ చూస్తే ఎంత పర్ఫెక్ట్గా ఫినిష్ చేశారు చూడండి. నేను ఇప్పుడు ఆ కార్నర్ వేస్తున్నాడు. ఇప్పుడు ఇది డైనింగ్ హాల్ కదండి, ఇక్కడ నుంచి కిచెన్ కూడా ఇదే రన్ చేస్తున్నాను. ఆ కార్నర్ కూడా అంతా అటే అది రన్ అవుతుంది మొత్తం. ఆ పైన ఇదే పని కనుక మనం పెయింటింగ్ వేయించుకుని ఉంటే ఇల్లు గందరగోళం అయ్యేది, సగం బ్రెయిన్ బ్లాస్ట్ అయిపోయేదండి. అంత స్ట్రెస్ ఉంటుంది, ఎందుకంటే అంత దుమ్ము 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 అయిపోయి దాన్ని క్లీన్ చేయడం ఎంత కష్టమో. ఎంత ఇల్లంతా కప్పేసినా కూడా చాలా కష్టం.
బట్ ఇప్పుడు చూడండి ఎంత ఈజీగా అయిపోతుందో పని. ఇల్లు అందంగా మారిపోతుంది, అట్ ద సేమ్ టైం చాలా ఈజీగా, క్విక్గా, హ్యాజల్ ఫ్రీ అనమాట ఇదంతా. అండ్ గుడ్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఇలా వచ్చింది అక్కడ ఎలా వచ్చింది అని చెప్పాల్సిన పని లేదు. ఓకే, విజన్ రిఫ్లెక్షన్స్లో ఉన్న ప్రతి టెక్నీషియన్స్ ఒక ఎక్స్పర్ట్ లాంటి వ్యక్తి, ప్రతి ఒక్కరు మంచి ట్రైన్ తీసుకొని ఉన్నవాళ్ళు కాబట్టి మీరు వాళ్ళకి అసలు ఏం సజెషన్ కూడా ఇవ్వక్కర్లేదు. అరే ఇక్కడ కొంచెం మడతపడిందే, ఇక్కడ ఇలా ఉంది అలా ఉంది, కొంచెం క్రాస్ అయిందే, వేరే చెప్తే ఇవన్నీ చెప్పాల్సి వస్తుంది. బట్ ఇక్కడ జస్ట్ మనం ఆరాంగా మనం ఏం కావాలో అది చెప్పేసేసి వాళ్ళే వచ్చి ఫిక్స్ చేసేసి వెళ్ళిపోతారు. అండ్ దిస్ ఇస్ ద ఫినిష్. సో ప్రిటీ అండి. ఎలా అయితే ఈ వాల్ని ఇమాజిన్ చేసుకున్నానో అంతకంటే డ్రీమీగా, అంతకంటే బ్యూటిఫుల్గా ఉందండి. ఇప్పుడు నా ఇంటికి నేనే ఇలా చూస్తూ ఉండిపోతానేమో, అంత బాగుంది. కర్టెన్స్ అన్నీ వేసిన తర్వాత అల్లక్కు వేరే ఉంటుందండి. కర్టెన్స్ కూడా అన్నీ వేసి ఇప్పుడు అన్నీ తీసేసాం కదా, ఆరాలి. అన్నీ వేసిన తర్వాత మొత్తం ఓవరాల్గా ఆ డైనింగ్ టేబుల్ అంతా సెట్ చేసి, డైనింగ్ టేబుల్ కూడా టీ కుర్తా నేనే చేయించానండి డిజైన్ చేసి. బయటికి వెళ్తే అంతా డుక్కు 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 అంటుంటాయి ఆ డైనింగ్ టేబుల్స్. బట్ ప్రైస్ చూస్తే మాత్రం గుండె కూడా డుక్కు 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 అంటుంటుంది కదా. కష్టపడి యూనో ఎంత కష్టపడితే యూనో వీఆర్ సీయింగ్ ఆల్ దిస్. సో వృధా చేయకుండా మన వాల్యూ ఫర్ మనీ అన్నట్టుగా నేనే చేయించుకున్నాను డైనింగ్ టేబుల్. నేను ఇప్పుడు వాల్పేపర్ కూడా అందుకే మీకు చెప్తున్నా, ఓ ఎక్కడ పడితే అక్కడ అలా వేస్ట్ చేయకుండా మనీ కరెక్ట్గా మనకి ప్రైస్కి తగ్గ వాల్యూ అండ్ డ్యూరబిలిటీ. మనకు ఒకవేళ ఇది కొన్ని రోజుల తర్వాత బోర్ కొట్టేసింది అనుకోండి, 10 నిమిషాల పని అంతే. దే పే సంథింగ్ ఎల్స్. ఓకే, దే గెట్ సంథింగ్ ఎల్స్ అండ్ దే రీడూ ఇట్. ఐ మస్ట్ థ్యాంక్ విజన్ రిఫ్లెక్షన్స్ ఫర్ దిస్ అండి. సీరియస్లీ మొత్తం ఫినిష్ అయిన తర్వాత మళ్ళీ మీరు చూద్దరు కానీ మీరు మీ విజన్ చెప్పండి ఎలా ఉందన్నది. బట్ ఇట్స్ బ్యూటిఫుల్. ఎక్కడో కొంచెం మెస్సీగా అవుతుందేమో అని కొంచెం టెన్షన్ ఉండింది. నౌ ఐఎమ్ రిలాక్స్డ్ అండి కంప్లీట్గా. ట్రస్ట్ మీ, వర్త్ హ్యావింగ్ దిస్ అండి. చాలా ప్లెజెంట్ థాట్స్ వస్తున్నాయి నాకు, ఆలోచనలు ఫ్రెష్గా వస్తున్నాయి. వెరీ బ్యూటిఫుల్ అండి. బయట ఫుల్ వర్షం పడుతుందండి. వర్షం చప్పుడు వినిపిస్తుందా మీకు? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అండ్ ఒకవైపు ఈ వాల్పేపర్, అటువైపు వర్షము. అండ్ లుక్ ఎట్ మై డ్రెస్ అండ్ మై జ్యువెలరీ. దిస్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ భూయూ అండి. ఇదంతా 18 క్యారెట్ గోల్డ్ ప్లేటెడ్ ప్రీషియస్ స్టోన్. అండ్ స్టోన్ కూడా సిల్వర్ ఫాయిల్తో యూనో స్టడ్ చేశారండి. సో సిల్వర్ ఫాయిల్ ఉంటుంది వెనకాల. సో ఇట్స్ ప్రీషియస్ జ్యువెలరీ. సో గోల్డ్ రెప్లికాస్ అన్నీ. మరి ఈ మీల్ కూడా ఇలా మారిపోవాలంటే చాలా సింపుల్ అండి. విఆర్ వాల్పేపర్స్, విజన్ రిఫ్లెక్షన్స్ వాల్పేపర్స్. ఎక్కడ తెలుసు కదా, మన హైదరాబాద్లో మన బేగం బజార్లో హిల్ఖానాలో ఉంది. 2 బ్రాంచెస్ ఉన్నాయి. గో విజిట్ దెమ్ రైట్ నౌ.